హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1 నీట్ యూజీ 2024 వాళ్ళకి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఎవరికైతే సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. సో రేపటి నుంచి 19th వరకు మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను రేపు మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ ఏంటనేది వీడియో అయితే మీరు మార్నింగ్ లేచేసరికి నేను అప్లోడ్ చేసి పెడతాను. సో ప్రజెంట్ ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే ప్రజెంట్ మనకు రౌండ్ 1 కి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఓకే, రౌండ్ 1 కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ రౌండ్ 1 కి 2023లో ఉన్న రౌండ్ 1 కి కంపారిజన్ ఎలా ఉంది అండ్ అప్పుడు రౌండ్ 1 తర్వాత రౌండ్ 2 కి ఎన్ని మార్కులతోని సీట్ రావడం జరిగింది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పర్టికులర్ కట్ ఆఫ్ చూస్తే చాలా మంది ఇప్పుడు రౌండ్ 2 కి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పదే లైక్ ఎందుకు ఏమంటున్నామంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, అక్కడ మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ మీకు కావాల్సిన కాలేజ్ వైజ్ ర్యాంకింగ్, స్టేట్ మెరిట్ ర్యాంక్, ఆల్ ఇండియా కూడా ర్యాంకింగ్తో ఉన్న visionupdate.in కి సంబంధించిన పీడిఎఫ్ అక్కడ పోస్ట్ చేశాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, కాలేజ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ కానీ రౌండ్ 2 కానీ, సో నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడం గురించి మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది కదా, 7893947288 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, సీట్ రాలేదని బాధపడకండి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి. ఓకే, సో ప్రజెంట్ మనం కట్ ఆఫ్ చూద్దాం. సో కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇవి కట్ ఆఫ్స్, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇవి కట్ ఆఫ్స్ మనకు 2024లో ఏయూ రీజియన్ రౌండ్ 1 కట్ ఆఫ్ వచ్చేసరికి 615 మార్కులు, జీవీపీ కాలేజ్, జీవీపీ విశాఖపట్నం కాలేజ్. అదే మనకు 2023లో రౌండ్ 1 కట్ ఆఫ్ 563, ఓకేనా, ఇదే కాలేజ్. 563 నుంచి రౌండ్ 2 విషయానికి వచ్చేసరికి మనకు 555కి వచ్చింది, ఓకేనా, 555కి వచ్చింది. ఈ 555కి ఎలా వచ్చిందంటే డిపెండ్స్ ఆన్ రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్ అండ్ ఎంతమంది మెరిట్లో ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారు అండ్ అప్పుడు తెలంగాణలో ఎలిజిబిలిటీ ఉండే కాబట్టి తెలంగాణకి ఎంతమంది వెళ్ళారు అనే దాని మీద డిపెండ్ అయ్యి అండ్ ఏవైతే పీడబ్ల్యూడి సీట్స్ ఎన్ని రివర్ట్ బ్యాక్ అయ్యాయి జనరల్ కోటాకి డిపెండ్ అయ్యి 563 నుంచి రౌండ్ 2కి వచ్చేసరికి 555 అయింది. మీకు లాస్ట్ కట్ ఆఫ్ తెలుసు 551, ఆ 551 అనేది లాస్ట్ రౌండ్ వరకు కట్ ఆఫ్ వచ్చింది. అదే మనకి ఎస్వీ రీజియన్లో 2024 కట్ ఆఫ్ 601, 2023లో 550 నుంచి రౌండ్ 2లో 543కి వచ్చింది, ఓకే, 543కి వచ్చింది. ఇలా 7 మార్క్స్ తగ్గింది అంటే డిపెండ్స్, స్టూడెంట్స్, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళని బట్టి ఇన్ని మార్క్స్ తగ్గాయి. సో ఇప్పుడు కూడా ఈ 601 నుంచి 650 నుంచి రౌండ్ 2కి తగ్గాలి అంటే మనకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కావాలి, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే లిస్ట్ రావాలి అండ్ ఎంతమంది స్టూడెంట్స్ ఈ లిస్ట్లో నుంచి మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారో కావాలి అండ్ ఎంతమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటారో కావాలి. వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి మనకు రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో రౌండ్ 2 కట్ ఆఫ్ చెప్పాలి అని అనుకుంటే మనకు 19th తర్వాతనే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఎస్టిమేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. సో మీరు పర్సంటేజ్ చూసుకోవచ్చు, ఫస్ట్ రౌండ్ నుంచి ఈ రౌండ్కి ఎంత తగ్గిందో మేబీ ఆ పర్సంటేజ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయా అని అంటే, సో లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసరికి తెలంగాణ సీట్స్ ఉండేవి, ఈ ఇయర్ తెలంగాణ సీట్స్ లేవు కదా. సో కాబట్టి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వస్తే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది, కొంచెం ఎక్కువగా ఉందంటే ఈ టైప్ ఆఫ్ పర్సంటేజ్ని మనం రౌండ్ 2కి ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు కానీ మనకు కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది, ఓకేనా. ఎందుకు ఉంటుంది అంటే లిమిటెడ్ కాలేజీలు ఉంటాయి, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి సో కొంతమందికే ఉంటుంది. 640 ఉంది ఈ ఇయర్, ఎస్వీలో అయితే 616 ఉంది, ఓకే. లాస్ట్ ఇయర్ 595 ఉంది, 595 నుంచి 583 అయింది. సో లాస్ట్ ఇయర్ 570 నుంచి 558కి తగ్గడం జరిగింది. సో బీసీఏ విషయానికి వస్తే ఈ ఇయర్ కట్ ఆఫ్ 568, చాలా కాంపిటీషన్ చూడండి, 502 నుంచి 568 అంటే ఆల్మోస్ట్ 66 మార్క్స్ పెరిగింది కాంపిటీషన్. సో ఎస్వీలో 561, 490 నుంచి ఇంకా ఇదైతే 70 మార్క్స్ దాటింది. సో బీసీఏ కాంపిటీషన్ ఆ లెవెల్లో పెరిగింది. సో లాస్ట్ ఇయర్లో 502 నుంచి 501 ఒకటే మార్క్ తగ్గింది. సో 490 నుంచి 489 ఒకటే మార్క్ తగ్గింది. ఎందుకు బీసీఏ ఒకటే మార్క్ తగ్గింది అంటే సో పైకి మూవ్ అవ్వాలి స్టూడెంట్స్, ఎక్కడికి మూవ్ అవ్వాలి, ఓపెన్లోకి మూవ్ అవ్వాలి అండ్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి. సో వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బీసీబీ విషయానికి వచ్చేసరికి 559 2024 కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 501, రౌండ్ 2కి వచ్చేసరికి 500కే ఉంది. సో ఇది 556 ఎస్వీఈలో బీసీబీ కట్ ఆఫ్ 498 లాస్ట్ ఇయర్ ఉంది, రౌండ్ 1 కట్ ఆఫ్. సో రౌండ్ 2 వచ్చేసరికి 496 2 మార్కులు తగ్గింది. సో బీసీసీ విషయానికి వచ్చేసరికి 573 మేబీ ఇది తగ్గడానికి అయితే ఛాన్సెస్ లేవు,
ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా తగ్గలేదు, మేబీ ఈ ఇయర్ కూడా తగ్గదు. 505 నుంచి 573 అయింది. అంటే ఏ క్యాస్ట్లకి కాంపిటీషన్ పెరిగింది అనేది ఒకసారి చూడండి, ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగింది అనేది. 454 లాస్ట్ ఇయర్ ఉంటే 510 ఉంది ఈ ఇయర్ లో. ఓకే, ఇది రౌండ్ 1 కట్ ఆఫ్, లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కాదు. సో 594 BCD ఈ ఇయర్ కట్ ఆఫ్ 2024 ఏయు కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ 538 ఉంది. సో 560 ఈ ఇయర్ కట్ ఆఫ్ SVU BCD 497 ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 63 మార్క్స్ అయితే కాంపిటీషన్ పెరిగింది. సో BCE 522 462 లాస్ట్ ఇయర్ ఉంది. సో ఈ ఇయర్ 522, ఆల్మోస్ట్ ఇది కూడా మనకు 60 మార్క్స్ పెరిగింది. సో 498 లాస్ట్ ఇయర్ ఉంటే 553 BCE కాంపిటీషన్ పెరిగింది, చాలా ఎక్కువగా కాంపిటీషన్ పెరిగింది. సో కాకపోతే ఈ BCE కాంపిటీషన్ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే మైనారిటీ కాలేజ్లో సీట్లు ఉంటాయి కదా, సో వాటిలో తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ రౌండ్ లో తగ్గడానికి అయితే అవకాశం ఉంది. ఓకేనా. సో SC 520 మార్క్స్. సో ఈ ఇయర్ కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ 461, ఆల్మోస్ట్ 60 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా. సో దాంతోపాటు 454 ఈ ఇయర్ కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అండ్ 505 ఈ ఇయర్ కట్ ఆఫ్. ఓకేనా. సో 475 ఈ ఇయర్ ST కాంపిటీషన్ లో ఏయులో కట్ ఆఫ్, 420 లాస్ట్ ఇయర్ ఉంది. సో ఇక్కడ 55 మార్క్స్ పెరిగింది. 465 ST SVU కాంపిటీషన్, సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 418 నుంచి 413కి తగ్గింది. ఎందుకు తగ్గింది 413కి అంటే STలో చాలా మంది లాస్ట్ ఇయర్ తెలంగాణకి, దాంతోపాటు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం వల్ల సో ఈ కాంపిటీషన్ అనేది తగ్గింది. సో ఇది మనకు ఓవరాల్ గా కాంపిటీషన్, ఓవరాల్ గా కట్ ఆఫ్. ఓకే, అదే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కావాలనుకుంటే, సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కావాలంటే మీకు visionupdate.in వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ లో ఉంటుంది. సో ఈ వెబ్సైట్ లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ మెరిట్, ఓకేనా, ఈ 3 ఉంటాయి. ఓకేనా, ఏ మెరిట్ వరకు వచ్చింది, ఎక్కడొచ్చింది, బీసీబీలో ఎక్కడొచ్చింది, బీసీసీలో ఎక్కడొచ్చింది, బీసీడీలో ఎక్కడొచ్చింది, ఈడబ్ల్యూఎస్లో ఎక్కడొచ్చింది, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయనగరం, రాజమండ్రి. సో ఇక్కడ ఇది మహబూబ్ నగర్ కాదు, మచిలీపట్నం. ఇక్కడ వెబ్సైట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. సో మచిలీపట్నం కాలేజ్ అనమాట. సో ఇది మచిలీపట్నం, పాడేరు, నెల్లూరు, అనంతపూర్, కడప, నంద్యాల్, తిరుపతి, అన్ని కాలేజీలకు సంబంధించి లోకల్, నాన్ లోకల్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో, సో మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్, SMR అంటే స్టేట్ మెరిట్ ర్యాంక్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మెంటర్షిప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ లో షేర్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి టెలిగ్రామ్ లో షేర్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా కట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది కంప్లీట్ గా రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రౌండ్ 1 నుంచి మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1కి వెళ్ళే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రౌండ్ 1 లో సీట్ వచ్చినప్పటికీ AIQలోకి వెళ్ళే వాళ్ళని బట్టి ఉంటుంది. ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళను బట్టి మనకు రౌండ్ 2 కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో వీటిని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక ఓపెన్ సీట్ ఉంది అనుకుందాం. ఓకేనా, ఒక ఓపెన్ సీట్ ఉంది. ఈ ఓపెన్ సీట్ ని డైరెక్ట్ ఓపెన్ క్యాండిడేట్ తో ఫిల్ చేయరు. ఈ ఓపెన్ సీట్ ని మళ్ళీ చెక్ చేస్తారు, ఎవరైనా క్యాస్ట్ కేటగిరీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాస్ట్ కేటగిరీలోకి BCD క్యాండిడేట్ వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ BCD సీట్ వేకెంట్ అవుతుంది. సో ఈ BCDని ఒక్కొక్కరిని పైకి మూవ్ చేస్తూ ఆ వేకెన్సీ, ఓపెన్ సీట్ వేకెన్సీ కాస్త కేటగిరీ సీట్ అవుతుంది. కొన్ని పాసిబిలిటీస్ వల్ల మాత్రం ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు క్యాస్ట్ కేటగిరీలలో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అనమాట. యాక్చువల్ గా నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో చూస్తే మీ క్యాస్ట్ కి ఒక సీట్ కూడా అవైలబిలిటీ ఉండదు. కానీ ఫిల్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో 19 తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ బట్టి రౌండ్ 2 గురించి మాట్లాడుకుందాం. రేపు మీకు అలాట్మెంట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.